ఓకే ఫైన్. చాలా రోజుల తర్వాత మనం ఒక రియాక్షన్ వీడియో చేయబోతున్నాం అండ్ రికార్డ్ చేసి వీడియో పెడుతున్నాం చాలా రోజుల తర్వాత. అండ్ మంచి వీడియోస్ ప్లానింగ్ లో ఉన్నాయి, రెడీ అవుతున్నాయి, వస్తాయి, కుమ్మేద్దాం. ప్రస్తుతానికి అయితే మిరాయి మూవీ ట్రైలర్ రియాక్షన్ అయితే చేసేద్దాం. బట్ దాంతో పాటు దానికంటే కొంచెం ముందుగా నాకు నా ఫ్రెండ్స్ అండ్ నాకు మా రూమ్మేట్స్ అయిన కెమెరామెన్ అండ్ డైరెక్టర్ అందరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఒక ట్రైలర్ కూడా వచ్చింది. ముందు అయితే ఆ ట్రైలర్ చూద్దాం. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మిర్రర్ ట్రైలర్ లోకి వెళ్ళిపోదాం. అనుకోవచ్చు మీరు వచ్చింది మిర్రర్ ట్రైలర్ రియాక్షన్ చూడడానికి కదా, ఇది ఎందుకు మేము చూడాలి అంటే, ఇక్కడ అందరం కూడా సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలన్న ఒక కసితోటి, ఒక ఆశతోటి వచ్చిన వాళ్ళమే. అండ్ అలాంటి ప్రయత్నాల్లో అవకాశాలు దొరకడం కష్టం, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా కష్టం. వీళ్ళైతే మొత్తం అమౌంట్ కానీ మొత్తం ఆర్టిస్టులు అంతా కూడా వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకొని షార్ట్ ఫిల్మ్ చేశారనమాట. సో ఒక్కసారి ట్రైలర్ రియాక్షన్ చేద్దాం. ట్రైలర్ చూడండి, చూసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు షార్ట్ ఫిల్మ్ కూడా చెప్తాను, పోస్ట్ చేస్తాను నేను. చూడండి, ఆ షార్ట్ ఫిల్మ్ కూడా ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ అయితే మనం అది చూసిన తర్వాత మిర్రర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ట్రైలర్. సో ఇప్పుడైతే నేను ట్రైలర్ చూసేస్తున్నాను. 1 సెకండ్. అండ్ రెడీ, రైట్, సెట్. సో షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి మా వింత గాథ వినుమా అనమాట. సో ట్రైలర్ అయితే నేను చూస్తున్నాను, చూడండి నాతో పాటు. కొంచెం మీకు నచ్చితే షార్ట్ ఫిల్మ్ కూడా చూడండి. సో రిలీజ్ డేట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ కామెంట్స్లో పెడతాను. సో షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని మీకు క్లియర్గా అర్థమయ్యేలా డిస్క్రిప్షన్లో రాస్తాను, కామెంట్ పిన్ కామెంట్ కూడా పెడతాను. సో రెడీగా ఉండండి షార్ట్ ఫిల్మ్ వచ్చే రోజు. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి, ఫీడ్బ్యాక్ టీమ్కి వెళ్తుంది, నేను పర్సనల్గా చెప్తాను వాళ్ళకి. ఓకే, రెడీ, 1 2 3. Cringe fest for you. If you think love is cringe, this short film will be cringe fest for you అంట. అసలు ఎవరండి మీరు? సింగిల్ శ్రీ విష్ణు. అఖిల్. అయినా ఆ పెళ్ళి ఏమంత బాగుంది. ఒప్పుకుంటే నేను కూడా తింటాను. వెరీ బ్యాడ్ కామెడీ. ఐమ్ లీవింగ్ నౌ. అంటే ఈ సోదంతా నా గురించా? రే మా, ఇంతకీ మా పేరు ఎలా ఉండదంటావు? ఈడు ఆనంద్, అదో బేబీ. ఏంటి ఏంటి ఏంటి? ఆనంద్ బేబీ అంట. చూడు మావా, ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? వీలైతే ప్రేమిద్దండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తా అన్నాడు. రెఫరెన్స్ పాప్ కల్చర్ రెఫరెన్స్ చాలా బాగా పెట్టారు, ఎంటర్టైనింగ్ గా. మాటలు తింటావా నువ్వు? నన్నమ్రా దోత నీకు. నీకు బాగా హ్యాపీగా ఉండదు కదరా నీకు. ఓకే, ఎంటర్టైనింగ్, ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ షార్ట్ లవ్ స్టోరీ. అదగా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఏంట్రా ఈ వైట్ అండ్ వైట్ పాస్టర్ లాగా? హాస్టల్ లాగా అంట. నాగేంద్ర ఆకుల డైరెక్టర్ గారు. డిసైడ్ చేసుకోలేదు ఇంకా, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఓకే బాయ్. సో రిలీజ్ ట్రైలర్ ఇంకా వాళ్ళే డిసైడ్ చేసుకోలేదంట. షార్ట్ ఫిల్మ్ మాత్రం కొంచెం పుష్ ఇవ్వండి గైస్. మన వాళ్ళు అందరూ కష్టపడి చేస్తున్నారు, మన వీలైనంత హెల్ప్ మనం చేయాలి. సో నా హెల్ప్ నేను చేస్తున్నాను అండ్ మీ హెల్ప్ మీరు కూడా చేయండి. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తాను కామెంట్ సెక్షన్లో. చూసిన వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ షేర్ చేయండి. ట్రైలర్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పుట్టింది అండ్ ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ద షార్ట్ ఫిల్మ్. మీరు దేనికోసం వచ్చారో దాంట్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ రియాక్షన్ అయితే చేసేద్దాం. ఇప్పటికీ తిట్టుకుంటూ ఉండొచ్చు, సర్లేండి. మెరా చేసేద్దాం. మెరా చేసిన తర్వాత మాట్లాడుకుందాం. స్టార్ట్. బ్రో, ఓ ఈ ప్రమాదం. మన సోనీ మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు సేమ్ ఇలాగే పెడతారు అనమాట. హైలైట్ 10 షార్ట్స్ అన్నీ పెడతారు స్టార్టింగ్ లో. కానీ షార్ట్లు ఏంది భయ్యా, క్వాలిటీ ఏంది భయ్యా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అసలు ఏం చేస్తారు. బ్రో సినిమాకి వచ్చిన ఫీడ్బ్యాక్ ని వీళ్ళు చాలా పర్సనల్ గా చాలా సీరియస్ గా తీసుకున్నారనమాట. అదైతే క్లియర్ కనబడుతుంది. సారీ ట్రైలర్ అయితే కంటిన్యూ చేద్దాం. ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. ఓ మంచు మనోజ్. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్
నేను కాదు. ఓకే ఈ అన్నయ్య ఏయ్ ఇది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ రోజు అది మాత్రం నిజమే, అన్ని అప్పే. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? బ్రో నక్షత్రం నా ప్రస్తుతం ఊహాతీతం. ఓ 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. వాడి అమ్మా. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. వా ఇక నేను నమ్మటమే మిగిలింది. వాడి అమ్మ షాట్ మాస్ మాస్. అహం రణసిద్ధం. పడేస్తున్నాడు భయ్యా తేజ సజ్జా. మాడి అమ్మ ఫైట్లు అదిరిపోతున్నాయి ఫైట్లు. ఇదే చరిత్ర, అది ఏయ్ ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ఓడి అమ్మ. బ్రో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఏ షో అంటే ఆ షోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ, కాన్సెప్ట్, ప్రజెంటేషన్ అన్నీ కిరాకున్నాయి ట్రైలర్ వరకు. ఈగల్ని మర్చిపోతాను నేను అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ తీసుకొచ్చే ట్రైలర్తో. బ్రో గూస్ వన్ స్టఫ్ బ్రో. ఇప్పుడు హనుమాన్ సినిమాలో నాకు ఒక ఇష్యూ ఉంది, యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఏంటి కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. రూపది ఎక్కువ వాడని క్లియర్ గా తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది హనుమాన్ మూవీ చూసేటప్పుడు. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి భయ్యా, టాప్ నాచ్. మిరాయ్ కనుక టాక్ వచ్చిందా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. తేజ సజ్జా ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ రియల్లీ హోపింగ్ కార్తిక్ ఘటమనేని ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇస్తారని ఈగల తర్వాత. అండ్ మనోజ్ అన్న, ఆ మనిషిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. తేజ సజ్జా ఎంట్రీకి నాకు గూస్ బంప్స్ రాలేదు, బికాస్ అది జాయ్ఫుల్గా ఇచ్చారు అది ఇది అనుకోవచ్చు. బట్ హీరో నాకు ఇచ్చిన ఆ వైబ్ హై కన్నా మనోజ్ అన్న ఇస్తున్నాడు వైబ్ ఆ హై. నేను వెళ్ళిపోతాను భయ్యా, నేను సోల్డ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను సోల్డ్. నాకు పిచ్చిగా నచ్చింది ట్రైలరు. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను లైవ్ పెట్టినందుకు ఫీల్ అవుతున్నా, బట్ కొన్ని పనుల వల్ల లైవ్ పెట్టలేకపోయా. బట్ ట్రైలర్ రియాక్షన్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం తెలుసు కదా, వచ్చి పండగ మన ఛానల్లో సబ్స్క్రైబ్ గుద్దేయండి ఫాస్ట్గా. ప్రతి అప్డేట్కి లైవ్ ఉంటుంది. ఇక నుంచి మ్యాక్సిమం అన్ని మూవీ ట్రైలర్స్కి కూడా లైవ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా 100% ట్రై చేస్తాను. బట్ ఒకసారి కుదరదు. ఇట్స్ జస్ట్ సో ఇది ఇక్కడికి. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ సండే లైవ్ ఉంటుంది 8 PM కి. సో లైవ్ లో అయితే అందరూ జాయిన్ అయిపోండి. లైవ్ లో మాట్లాడదాం టాపిక్స్ అన్ని. మీట్ యు ఆన్ సండే అండ్ 8 PM. సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్. బాయ్.